ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చైతన్యాని. భక్తులు ఇంకా మనకి జూన్ నెలలో ఏదైనా దర్శనం చేసుకోవడానికి, శ్రీవారి దర్శనం చేసుకోవడానికి ఏదైనా అవకాశం ఉందా అని అడగటం జరుగుతుందండి. మనకి జూన్, జూలై, ఆగస్టు నెలకు సంబంధించిన ఆన్లైన్ టికెట్స్ కంప్లీట్గా, అంటే సేవలు కానీ, ప్రత్యేక దర్శన టికెట్స్ కానీ, అంగ ప్రదర్శన కానీ, దివ్యాంగుల టికెట్స్ కానీ, వయోవృద్ధుల టికెట్స్ కానీ, అన్ని రకాల టికెట్స్, ఆఫ్లైన్ టికెట్స్ అన్నీ మనకి కంప్లీట్ అయ్యాయండి. ఒకే ఒక టికెట్స్ అనేది మనకి ఇంకా మిగిలి ఉన్నాయి. దాని గురించి చెప్పే ప్రయత్నం అనేది నేను చేస్తున్నాను. మీరు కనుక ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీకు వచ్చే డౌట్స్ని కామెంట్స్ రూపంలో అడగండి. గోవిందా అని కామెంట్ రూపంలో చెప్పండి. అలిపిరి కాలినడక వెళ్ళే మార్గంలో సప్త గో ప్రదర్శనశాల అన్నది ఉందండి. అక్కడ ప్రతిరోజు ఉదయం 4 గంటలు 5 గంటల నుంచి మనకి శ్రీవారి దివ్యానుగ్రహ హోమం టికెట్లు అనేది రోజుకి 250 టికెట్లు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ టికెట్లను కనుక తీసుకుంటే ఒక్కొక్క టికెట్ 1600 రూపాయలు అనేది పడుతుందండి. ఈ టికెట్ ఉన్న భక్తులు, 2 భక్తులు ఆ హోమంలో పాల్గొనే అవకాశం ఉంటుంది. మనకి వేణుగోపాల స్వామి రూపంలో శ్రీకృష్ణుడు కొలువై ఉన్నాడు. ఈ సప్త గో ప్రదర్శనశాలలో వేణుగోపాల స్వామి రూపంలో శ్రీకృష్ణుడు కొలువై ఉన్నాడు. ఈ శ్రీకృష్ణుడికి ఏంటంటే మనకి గోవులు అనేది చాలా ఇష్టం అనేది మనకి తెలుసు. ఓకే, కాబట్టి ఇక్కడ గో ప్రదర్శనశాలలో మనకి వందలాది గోవులు, వాటి దూడలు అనేది ఉంటాయి. దాన్ని సేవిస్తూ మనం ఈ హోమ కార్యక్రమంలో పాల్గొని మన జన్మ ధన్యులు అవుతామండి. కాబట్టి ఏంటంటే మనం ఈ హోమంతో పాటు గో సేవ కూడా మనం చేయడానికి అవకాశం అనేది మనకి ఉంటుంది. మనం ఈ మానవ జన్మలో తెలిసి తెలియక ఎన్నో పాపకర్మలు చేస్తూ ఉంటామండి. ఈ పాపకర్మలు మనకి గత జన్మ నుంచి కూడా కొన్ని వెంటాడుతూ ఉంటాయి. ఈ జన్మలో చేసిన పాపకర్మలు, గత జన్మ పాపకర్మలు అనుభవిస్తూ ఎన్నో బాధలను పడుతూ ఉంటాము. శారీరక బాధలు, ఆర్థిక బాధలు, ఇలా రకరకాల బాధలు అనేది మనం అనుభవిస్తూ ఉంటాము. వీటి నివారణార్థం గోపూజ అనేది మనం చేయటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని శాస్త్రం చెబుతోంది. ఎంతో భక్తి శ్రద్ధలతో గోపూజ నిర్వహించాలి. ఇక్కడ వేణుగోపాల స్వామికి ప్రతి శుక్రవారము పంచామృతాలతో అభిషేకం నిర్వహిస్తారు. అలాగే గోపూజ కూడా ఘనంగా నిర్వహిస్తారు. వందల సంఖ్యలో ఆవులు, వాటి దూడలు మనకి ఇక్కడ కనువిందు చేస్తూ ఉంటాయి. వైష్ణవ ఆలయాల్లో విష్ణుమూర్తిని కొలుస్తూ ఉంటారు. అలాగే విష్ణుమూర్తికి, కృష్ణుడికి మనకి ఏంటంటే మనకి గోవులు అనేది ప్రీతిపదమైంది. కాబట్టి ఈ సప్త గో ప్రదర్శనశాలలో గోవులతో పాటు మనకి దివ్యానుగ్రహ హోమం కూడా నిర్వహిస్తూ ఉన్నారు. ఇది చాలా అనుభవంతో కూడిన పండితులు, వాళ్ళ శిష్యగణంతో ఇక్కడ నిర్వహిస్తున్నారు. గోవుల్ని పూజించడం వలన ఆ గోవిందుడు కృప మీకు కలుగుతుందని శాస్త్రాలు చెప్తున్నాయి. మీ కష్టాల నుంచి బయటపడడానికి గోపూజ ఒకటే మార్గము. మీరు చేసుకుని మీ ఇబ్బందుల నుంచి బయటపడతారని కోరుకుంటున్నాను. ఓం శ్రీనివాసుడికి గోవులు అంటే చాలా ఇష్టం. అట్లాంటి గోవులను మనం సేవిస్తే ఆ శ్రీనివాసుడి కృప త్వరగా మనకి కలుగుతుందండి. ఓకే, అలాగే మీరు ఈ గో ప్రదర్శనశాలలో ఈ హోమం ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి 12 గంటల మధ్యలో కాలంలో జరుగుతుందండి. ఆగమ శాస్త్ర నియమాల ప్రకారం హోమం అనేది తిరుమల వేద పాఠశాల ఆధ్వర్యంలో పండితులు నిర్వహిస్తున్నారు. హోమం చాలా చక్కగా ఉంటుందండి. శ్రీనివాసుని పలు విధాల కొలుస్తూ అష్టోత్తరామాలు చదువుతూ మనకి ఇక్కడ హోమం అనేది నిర్వహిస్తారు. అలాగే ఈ హోమము కంప్లీట్ అయిన తర్వాత తిరుమలకు మనం చేరుకొని మధ్యాహ్నం 1 గంట నుంచి రాత్రి వరకు మధ్యలో మనం అదే రోజు శ్రీనివాసుని దర్శనం కూడా చేసుకోవచ్చు. దర్శనార్థం శ్రీనివాసుని ఒక లడ్డూని ప్రసాదంగా మనకు అందిస్తారు. ఈ అవకాశాన్ని కూడా మీరు ఉపయోగించుకొని మన శ్రీనివాసుని దర్శనం చేసుకోవచ్చు అండి. కాబట్టి జూన్ నెలలో కానీ, జూలై నెలలో కానీ, ఆగస్టు నెలలో కానీ మీరు తిరుమలకి వెళ్ళి దర్శనం చేసుకోవాలి అంటే మనకి దివ్యానుగ్రహ హోమం టికెట్స్ మాత్రమే మనకి అందుబాటులో ఉన్నాయండి. కాబట్టి ఆన్లైన్లో జూన్ నెల టికెట్స్ కంప్లీట్గా అయిపోయాయి, దివ్యానుగ్రహ హోమం టికెట్లు. కాబట్టి మీరు ఆఫ్లైన్లో తీసుకోవడానికి ప్రతిరోజు అవకాశం ఉంది. 250 టికెట్స్ వరకు దివ్యానుగ్రహ హోమం టికెట్లు మనకు ఆఫ్లైన్లో ఇస్తారు. ఉదయం 5 గంటల నుంచి ఇస్తారు. ఈ టికెట్ తీసుకుంటే 2 భక్తులు ఆ హోమంలో పాల్గొవచ్చు. సాంప్రదాయ దుస్తుల్లో వెళ్ళి మన హోమంలో పాల్గొనాల్సి ఉంటుంది.
ఓం నమో వెంకటేశాయ. నా ఛానల్ కనుక ఈ విషయం కనుక మీకు నచ్చినట్లయితే మరిన్ని తిరుపతి సమాచారం కోసం తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాలు చెప్పండి.